అందరికీ నమస్కారం. ఇన్ఫోర్స్‌కి స్వాగతం. ముందు వీడియోలో మనం ఆరుగురు పిల్లలను చంపడం, మళ్ళీ కంస అఘాయిత్యాలు, ఆక్రమణ చూసాం. ఈ వీడియోలో కృష్ణుడు పుట్టే ముందు పరిణామాలు చూద్దాం. ఎవరైనా ఇంకా ఫస్ట్ చాప్టర్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. చూసేయండి. మీకు మా వీడియోలు నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక భాగవతం 10th క్యాంటో చాప్టర్ 2 స్టార్ట్ చేద్దాం. కంసుడు యాదవ, భోజ, అంధక రాజవంశాల రాజ్యాలను, సూరసేన రాజ్యాన్ని తన అధీనంలోకి తీసుకున్న తర్వాత ప్రళంబ, బక, చాణూర, తృణవర్త, అగాసుర, ముష్టిక, అరిష్ట, ద్వివిధ, పూతన, కేసి, దేవక వంటి అనేక రాక్షస రాజులతో కూడా అతను అలయన్స్ పెట్టుకున్నాడు. ఆ సమయంలో జరాసంధుడు మగధరాజు. జరాసంధుడి మద్దతుతో బాణాసుర, భౌమాసుర వంటి రాజులతో మరిన్ని అలయన్స్‌ల ద్వారా కంసుడు అత్యంత శక్తివంతుడయ్యాడు. కంసుడు తమను ఇబ్బంది పెడుతున్నందున యాదవ, భోజ, అంధక రాజవంశాల రాజులు వేర్వేరు ప్రదేశాల్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. వారు కురు, పాంచాల, కేకయ, సాల్వ, విదర్భ, నిషధ, విదేహ, కోసల వంటి రాష్ట్రాలకు వెళ్లారు. కంసుడు యాదవ రాజ్యాన్ని విభజించి భోజ, అంధక రాజ్యాలను కూడా బలహీనపరిచాడు. ఈ విధంగా అతను అప్పట్లో భరతవర్ష అని పిలువబడే భూమి యొక్క పెద్ద భాగంలో తన సొంత పాలనను చాలా బలంగా చేసుకున్నాడు. కంసుడు దేవకి మరియు వాసుదేవులు జన్మించిన ఆరుగురు పిల్లల్ని ఒకదాని తర్వాత ఒకటి చంపుతున్నప్పుడు చాలా మంది అతని వద్దకు వచ్చి ఈ భయంకరమైన చర్యలను ఆపమని కోరారు. కానీ ఆగడానికి బదులుగా వారందరూ కంసుని అనుచరులు మరియు ఆరాధకులుగా మారారు. దేవకి ఏడోసారి గర్భవతి అయినప్పుడు అనంతశేష అనే కృష్ణుడి ప్రత్యేక రూపం ఆమె గర్భంలో కనిపించింది. విష్ణువు తనలో ఉన్నాడని ఆమెకు తెలుసు కాబట్టి ఆమె ఎంతో సంతోషంగా ఉంది. కానీ కంసుడు బిడ్డ పుట్టిన వెంటనే తన బిడ్డను చంపేస్తాడనే భయంతో ఆమె విచారంగా ఉంది. కంసుడు క్రూరత్వం వల్ల కలిగే యాదవ ప్రజల భయాన్ని చూసిన విష్ణువు కరుణతో తన అంతర్గత శక్తి అయిన యోగమాయని పంపాడు. యోగమాయ అనేది దేవుడి ప్రధాన శక్తి. ఆవులతో నిండిన అందమైన ప్రదేశమైన బృందావనానికి ప్రభు యోగమాయని పంపాడు. బృందావనంలో వాసుదేవుడి భార్యల్లో ఒకరైన రోహిణి, నందరాజు మరియు రాణి యశోదతో నివసిస్తున్నారు. కంసుడు క్రూరత్వానికి భయపడి యాదవ్ కుటుంబం నుండి చాలా మంది భూమంతటా వ్యాపించి దాక్కున్నారు. కొందరు పర్వత గుహల్లో కూడా నివసిస్తున్నారు. దేవకి మరియు వాసుదేవులు కంసుడిచే బంధించబడ్డారు మరియు ప్రస్తుతం నా ప్రత్యేక రూపం శేషుడు దేవకి గర్భంలో ఉన్నాడు. శేషుడిని దేవకి గర్భం నుండి రోహిణి గర్భంలోకి తరలించడానికి నువ్వు సహాయం చేయాలి. ఆ తర్వాత నేను నా శక్తులన్నిటితో దేవకి గర్భంలోకి ప్రత్యక్షమవుతాను. నేను దేవకి మరియు వాసుదేవుల కుమారుడిగా పుడతాను మరియు నీవు బృందావనంలో నంద మరియు యశోదల కుమార్తెగా పుడతావు అని విష్ణుమూర్తి యోగమాయతో అన్నాడు. నీవు నా సోదరిగా జన్మించి ప్రజల కోరికలను త్వరగా తీర్చగలవు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ధూపం, కొవ్వొత్తులు, పువ్వులు లాంటి అనేక విలువైన కానుకలతో నిన్ను పూజిస్తారు. భౌతిక విజయాన్ని కోరుకునే వారు దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద మరియు అంబిక వంటి పేర్లతో పిలువబడే వివిధ రూపాల్లో నిన్ను పూజిస్తారు అని విష్ణుమూర్తి అన్నాడు. విష్ణుమూర్తి యోగమాయతో ఇలా అన్నాడు: నా ప్రత్యేక విస్తరణ అయిన అనంతశేషుడు ఇప్పుడు దేవకి గర్భంలో ఉన్నాడు. అతను రోహిణి గర్భంలోకి మార్చబడతాడు కాబట్టి అతను సంకర్షణుడు లేదా బలరాముడు అని పిలువబడతాడు మరియు ఆధ్యాత్మిక శక్తికి మూలమవుతాడు. దేవదేవుని ఆజ్ఞను అనుసరించి యోగమాయ భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేసి ఆజ్ఞ ప్రకారం ఆమె శేషుడిని దేవకి గర్భం నుండి రోహిణి గర్భంలోకి మార్చింది. ఈ సమయంలో దేవకి మరియు రోహిణి ఇద్దరు యోగ నిద్రలోకి వెళ్లారు. దీని కారణంగా దేవకి ఏడవ గర్భం గర్భస్రావంతో ముగిసిందని ప్రజలు అనుకున్నారు. కాబట్టి బలరాముడు దేవకి కొడుకుగా జన్మించినప్పటికీ అతను వాస్తవానికి రోహిణి కొడుకుగా పుడతాడు. దీని తర్వాత విష్ణుమూర్తి పరమాత్ముడైన కృష్ణుడు తన పూర్తి దైవిక శక్తులతో వాసుదేవుని మనస్సులోకి ప్రవేశించాడు. కృష్ణుడు మొదట వాసుదేవుని హృదయంలోకి ప్రవేశించి తర్వాత దేవకి హృదయంలోకి వెళ్ళాడు. అతను సాధారణ రీతిలో దేవకి గర్భంలో ప్రవేశించలేదు, కానీ తన దైవిక శక్తి ద్వారా అక్కడికి ప్రవేశించాడు. దేవదేవుని సర్వోన్నత వ్యక్తిత్వమైన కృష్ణుడు సాధారణ జనన నియమాలను పాటించకుండానే వాసుదేవుని శరీరం నుండి దేవకి శరీరంలోకి ప్రవేశించాడు. కృష్ణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అతని అన్ని దివ్య రూపాలు మరియు గత అవతారాలు కూడా అతన్ని చూడడానికి వచ్చారు. తన సోదరి దేవకి గతంలో కంటే చాలా అందంగా కనిపించడం కంసుడు చూశాడు. గర్భంలో పరమాత్మ కృష్ణుడు ఉన్నాడని అతను గ్రహించాడు. కృష్ణుడు ఒకరోజు దాన్ని చంపేస్తానని అతను తెలుసు కాబట్టి కంసుడు చాలా ఆందోళన చెందాడు. దేవకిలో కృష్ణుడు ఉన్నాడు మరియు చెడును ఓడించాలనే కృష్ణుడి లక్ష్యాన్ని ఆపలేం. నేను ఇప్పుడు దేవకిని చంపినా అది కృష్ణుడి ప్రణాళికను ఆపదు అని అతను అనుకున్నాడు. దేవుని సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయలేమని కంసుడు అర్థం చేసుకున్నాడు. కానీ దేవకిని వెంటనే చంపడం వల్ల ఆమె తన సోదరి మరియు గర్భవతి కాబట్టి తన సొంత కీర్తిని నాశనం చేస్తుందని అతను భావించాడు. కాబట్టి ఆమెను వెంటనే చంపకూడదని అతను నిర్ణయించుకున్నాడు. కాబట్టి దేవకిని చంపడం వల్ల కలిగే మంచి మరియు చెడు జాగ్రత్తగా ఆలోచించాడు. దేవకిని వెంటనే చంపకూడదని, బిడ్డ పుట్టిన భవిష్యత్తు కోసం వేచి ఉండాలని కంసుడు నిర్ణయించుకున్నాడు. అయితే అతని మనసు విష్ణు పట్ల ద్వేషంతో నిండిపోయింది. అతను కూర్చున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, తినేటప్పుడు మరియు పనిచేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ కృష్ణుడి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. అతని ఆలోచనలు కృష్ణుడిపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. అతను ప్రతి చోట ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు, శివుడు, నారద వంటి గొప్ప ఋషులు, అనేక ఇతర దేవతలతో పాటు కంసుడు రాజభవనంలో రహస్యంగా ఉన్నారు. వారు ప్రత్యేక శ్లోకాలను ఉపయోగించి దేవుడి పరమాత్మను ప్రార్థించడం ప్రారంభించారు. తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు వారు భగవంతుని స్తుతించారు.
భగవద్గీతలో చెప్పినట్లుగా మంచివారిని రక్షించడం మరియు దుష్టులను నాశనం చేయడానికి కృష్ణుడు ఈ లోకానికి వస్తాడు. ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి భగవంతుడు ఇప్పుడు దేవకి గర్భంలో ఉన్నాడని దేవతలు అర్థం చేసుకున్నారు. మరియు ఆయన తన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి వస్తున్నందుకు వారు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రపంచానికి అనేక కారణాలు ఉన్నట్లు అనిపించినప్పటికీ నిజమైన కారణం ఒక్కటే, కృష్ణుడు. బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు. విష్ణువు కార్యాన్ని నిర్వహిస్తాడు మరియు శివుడు ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. దేవతలు శ్రీకృష్ణుని ప్రార్థించారు. ఆయన శాశ్వత రూపం ప్రజలు అర్థం చేసుకోవడం కష్టమని అన్నారు. ఈ శాశ్వత రూపం భక్తులకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది, కానీ భక్తులు కాని వారికి మరియు రాక్షసులకు ప్రమాదకరం. నారాయణుడు భౌతిక సృష్టికి మూలమైన అవ్యక్త భౌతిక శక్తి కంటే ఎక్కువగా ఉన్నాడని చెప్పాడు. భగవంతుడు అవతరించినప్పుడు దేవతలు ఆయన కీర్తించారు. ఆయన అనేక నామాలు మరియు రూపాలను గుర్తు చేసుకున్నారు. వారు ఆయనను సర్వ ఆకర్షణీయుడైన కృష్ణుడిగా మరియు లక్షలాది మన్మధుల కంటే నల్లటి రూపం ఉన్న శ్యామ సుందరుడిగా ప్రశంసించారు. దేవతలు పరమాత్మను ప్రార్థిస్తూ ఆయన భూమిపై కనిపించినప్పుడు కంసుడు మరియు జరాసంధుడు వంటి రాక్షసులు నాశనం అవుతారని మరియు ప్రపంచమంతటా గొప్ప అదృష్టం వ్యాపిస్తుందని చెప్పారు. దేవతలు కృష్ణుని ప్రార్థించారు. ఆయన్ని యాదవ వంశంలో గొప్ప వాడిగా గౌరవించారు. అప్పుడు దేవతలు దేవకితో ఎంతో భక్తితో మాట్లాడారు. ఆమె గర్భంలో పరమాత్ముడు స్వయంగా సర్వోన్నత విస్తరణలతో పాటు ఉన్నాడని చెప్పారు. ఆమె సోదరుడు కంసుడికి భయపడవద్దని, ఆమె దైవిక కుమారుడు కృష్ణుడు పవిత్రమైన యాదవ వంశాన్ని రక్షించడానికి వచ్చాడని వారు ఆమెకు చెప్పారు. అంతేకాకుండా ఆయన ఒంటరిగా కాకుండా ఆయన తక్షణ సర్వోన్నత భాగమైన బలరాముడు ఆయనతో పాటు వచ్చాడన్నారు. దేవకి కృష్ణుడి భద్రత గురించి తీవ్ర ఆందోళన చెందింది. ఎందుకంటే కంసుడు అప్పటికే తన పిల్లలను చాలా మందిని చంపాడు. విష్ణు పురాణంలో చెప్పినట్లుగా దేవతలు వారి భార్యలతో కలిసి ఆమెను చూడడానికి మరియు ఆమెకు ధైర్యం చెప్పడానికి తరచూ వచ్చేవారు. భయపడొద్దని కోరారు. ఆమె గర్భంలో ఉన్న బిడ్డ కృష్ణుడేనని, ఆమెను వాసుదేవుని రక్షించడానికి కూడా వస్తాడని వారు ఆమెకు చెప్పారు. దైవిక ఉనికిని గుర్తించిన దేవతలందరూ దేవకిని భగవంతుని ఆశీర్వదించిన తల్లిగా గౌరవించి పూజించారు. తర్వాత బ్రహ్మ మరియు శివుడి నేతృత్వంలో సమావేశమై దేవతలు బయలుదేరారు. భక్తి మరియు ఆనందంతో నిండిన హృదయాలతో వారు తమ స్వర్గలోకాలకి తిరిగి వెళ్లి భూమిపై భగవంతుని ప్రత్యక్ష రూపం కోసం ఎదురు చూశారు. ఇక్కడతో భాగవతం 10th క్యాంటో 2nd చాప్టర్ సమాప్తం. నెక్స్ట్ చాప్టర్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.